ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పాలనకి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ప్రజలకిచ్చిన హామీలు ఏ మేరకు ఫుల్ఫిల్ చేశారు? ఏడాది పాలనపైన విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఎలా చూస్తారు? ఇదే అంశం మనతో మాట్లాడేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన విమర్శలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ఏడాది పాలన పూర్తయింది. ఈ ఏడాది పాలన ఎంతవరకు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు? ప్రజలకిచ్చిన హామీలు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు? అంటే మీరు అన్నట్టు డెఫినెట్గా కొన్ని ఛాలెంజెస్ గవర్నెన్స్లో ఉండినాయి. ఎందుకంటే 5 సంవత్సరాలు అరాచక పాలన, వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం, గాడి తప్పిన వ్యవస్థని మరొకసారి ఆ, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే విధంగా తీసుకురావడానికి కొంచెం సమయం పట్టింది. వీటితో పాటు అన్నిటికన్నా ప్రధానమైన అంశం ఏంటంటే ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాం మన రాష్ట్రంలో. ఎప్పుడు లేని విధంగా మనకి అప్పులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు. ఏ పని చేయించాలన్నా కాంట్రాక్టర్లు ముందు రాకపోవడం, ఎందుకంటే గతంలో పెండింగ్ ఉన్న బిల్స్, రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు కూడా వీళ్ళు రైతుల ఖాతాలకు జమ చేయకపోవడం, ఇవన్నీ అధిగమించుకుని ఇప్పుడిప్పుడే జాగ్రత్తగా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఎందుకంటే ఉదాహరణకి పెన్షన్స్ సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో వెచ్చించడం అనేది మా సామాన్య విషయం కాదు. జీతాలు 1వ తారీఖునే ప్రతి నెల అందిస్తున్నాం. వీటన్నిటిని కూడా ఆలోచించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వచ్చాం. గుంతలేని రహదారులు తీసుకొచ్చాం. ప్రజలకి మెరుగైన ఆలోచనలతోటి మనం సుదీర్ఘమైన ప్రణాళికతో రూపొందించిన అమరావతి కానివ్వండి, లేదా పోలవరం కానివ్వండి, వీటన్నిటిపైన కూడా దృష్టి సారించి ఒక క్షేత్రస్థాయిలో ఒక మంచి వాతావరణం, అభివృద్ధి పందాలో ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి, రాష్ట్రాన్ని ముందు నడిపించడానికి ఒక టీం వర్క్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఇబ్బందులు ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా వాటిని అధిగమించుకుని పరిపాలన అనేది స్మూత్గా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. సార్, మీరేమో ఈ ఛాలెంజెస్ అన్ని కూడా అధిగమించి ఈ పరిపాలన చాలా స్మూత్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమి కూడా ఫుల్ఫిల్ చేయలేదు, వెన్నుపోటు ప్రభుత్వాన్ని కూడా నిరసనలు చేస్తుంది. ఎలా చూస్తారు సార్? ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు సూపర్ 6లో మేము ఇచ్చిన వాగ్దానాలు, పెన్షన్స్ విషయంలో కానివ్వండి, దీపం 2 గ్యాస్ పథకం విషయంలో కానివ్వండి, 3 సిలిండర్లు ఉచితంగా ప్రతి కుటుంబానికి ఇస్తామనే దానిపైన మొదటి విడతలోనే మేము దాదాపు 1 కోటి మందికి ఇచ్చాం. రెండో విడతలో ఇంకా 2 నెలలు మిగిలిన్నా ఇప్పటికే 92,50,000 మంది ఆ బెనిఫిట్ పొందారు. 846 కోట్ల రూపాయల సబ్సిడీ మొదటి విడతలో ఇచ్చాం. రైతులకి గతంలో ఎప్పుడు లేని విధంగా రబీ మాసంలో 8,300 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. ఖరీఫ్లో రబీలో దాదాపు 3,800 కోట్ల రూపాయలతో మేము కొనుగోలు చేసాం. వారెంత చేశారు? 1,650 కోట్లు చేశారు. సో ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనపడుతుంది. అందులో చాలా పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి దళారుల చేతిలోకో లేకపోతే కొంతమంది బడా నాయకుల చేతిలోకి పోకుండా సన్నకారు రైతులకి, సమాజంలో ఉన్న కష్టపడి పండించే రైతాంగానికి ఆదుకోవడానికి మేము తీసుకున్న చర్యలు అద్భుతం. ఏ కార్యక్రమం చేసినా కూడా అంతిమంగా ప్రజలకు ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలనే తపంతో పనిచేస్తున్న మన నాయకత్వాన్ని మనం ఆలోచించుకుని బలపరచాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంది. ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మా పౌర సరఫరాల శాఖలో కూడా రమ్మనండి ఏ రోజైనా డిబేట్ కోసం, నేను చూపిస్తాను. గతంలో వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత, ఎప్పటి వరకు ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు రైతాంగాన్ని. కనీసం కష్టపడి పండించిన రైతు తన సరుకుని తనకు నచ్చిన మిల్లు అమ్ముకోలేని పరిస్థితి తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేవలం రాజకీయ ఉపన్యాసాల కోసం లేకపోతే వ్యక్తిగత విమర్శల కోసం కాదు, ప్రభుత్వంలో స్పష్టంగా ఒక మార్పు కనబడుతుంది. పారదర్శకత తీసుకొచ్చాం. టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కువ మందికి మేము ఉపయోగపడే విధంగా సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి చేసుకుంటూ ఖచ్చితంగా వెళ్తున్నాం. సార్, అంటే ముఖ్యంగా ప్రజలకు మేలు చేసే విషయంలో గత వైసీపీ పాలనకి ఎన్డీఏ కూటమి పాలనకి తేడా అంటే ఏం చెప్తారు సార్? అదొక విచిత్రమైన పరిపాలన వాళ్ళది. అనుభవం లేకపోవడం వలనో లేకపోతే పూర్తిగా స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం మొదటి రోజు నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ప్రజలకి అందించాల్సిన కార్యక్రమాలని సంక్షేమం అనే ఒక అభూత కల్పన సృష్టించి బటన్ నొక్కేసాం, ప్రతి కుటుంబానికి మేము సంక్షేమం తీసుకొచ్చాము అని ప్రగల్భాలు పలికే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు తప్ప పరిపాలన పైన ఏనాడు కూడా సరిగ్గా వాళ్ళు దృష్టి సారించలేదు. తద్వారా వ్యవస్థకి అపార నష్టం కలిగింది. ఉదాహరణకి మా పౌర సరఫరాల శాఖలో గతంలో 15,000 కోట్ల రూపాయలు రుణాలు ఉండేవి. ఈ 5 సంవత్సరాల్లో దాన్ని 41,150 కోట్లకి వీళ్ళు పెంచారు. ఈరోజు నా పౌర సరఫరాల శాఖ నుంచి
ఒక్క రూపాయి కూడా మేము బ్యాంకుల దగ్గర నుంచి తీసుకునే పరిస్థితి లేదు. సో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరిగింది, రేషన్ పంపిణీ వ్యవస్థలో అన్యాయం జరిగింది. ప్రజలకి మనం మెరుగైన సేవలు అందించాల్సిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఆఫీసుల చుట్టూ తిరగకుండా మనం చేయాలి. కానీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేసి దానిపైన వీళ్ళ డబ్బులు అంతా ఫోకస్ చేసి నష్టం కలిగించారు తప్ప అంతిమంగా ఎక్కడ వచ్చింది సాటిస్ఫాక్షన్ చెప్పండి? గతంలో ఎప్పుడు రాలేదు. ఆ సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టే ఇంత భారీగా ఇంత మెజారిటీతో మమ్మల్ని గెలిపించి 164 స్థానాల్లో కూటమి పార్టీలకి విజయం సాధించాయి, ప్రజలు ఆశీర్వదించారు. సార్, ముఖ్యంగా ఆ పాలన విషయంలో మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. నిధుల విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందుతుంది? 100% చాలా అద్భుతంగా వాళ్ళు పూర్తి స్థాయిలో మేము ఎదుర్కొన్న సమస్యల గురించి గుర్తించి గతంలో కన్నా మీకు మేము అండగా నిలబడతాం, సరైన సమయానికి మేము కష్టపడి అందించిన ఈ పథకాలు కరెక్ట్గా ప్రజలకి మీరు అందించండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా సహాయం అందిస్తామని చెప్పారు. అమరావతి విషయంలో మీరు చూశారు, పోలవరం విషయంలో చూశారు, క్షేత్రస్థాయిలో మా డిపార్ట్మెంట్లో కూడా గతంలో రావాల్సిన బకాయిలు, గతంలో వీళ్ళు చేసిన అరాచకాల గురించి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు మాకు బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలపైన వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మాకు ఆ విధమైన సపోర్ట్ సిస్టమ్ చేసుకుంటూ వచ్చారు. పూర్తిగా ఇప్పుడు ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో 1,00,000 కోట్లకు పైగా వాళ్ళు నిధులు తీసుకొచ్చి కార్యక్రమాలు చేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఇచ్చిన ప్రొజెక్షనే 24,000 కోట్లు. దాంట్లో కూడా 2,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన ఆర్థిక సాయం అందించకపోవడం వలన ఈ రోజున మనం జీరోగా మిగిలాం జల్ జీవన్ మిషన్లో. అంత దారుణంగా వీళ్ళు వ్యవహరించారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రావాల్సిన మనం పెట్టాల్సిన నిధులు ఎప్పుడు కూడా సరైన సమయానికి అందించకపోగా ఇంత నష్టం జరిగింది మన రాష్ట్రానికి. సార్, అంటే కూటమి ప్రభుత్వం విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకరు. ఇప్పుడు పాలన చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన రోల్ ఏంటంటే ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ రోల్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పాలసీ మేకింగ్లో కానివ్వండి, గతంలో మేము ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్లో నిలబెట్టుకోవడం విషయంలో కానివ్వండి, అంతిమంగా రేపటి రోజున పౌరులకి అందించాల్సిన సేవలో మరింత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా, ఇప్పుడు అనేక కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం, దాంట్లో ఎక్కడా లోపం లేకుండా సమానంగా అందరినీ చూసుకుంటూ ఏ కార్యక్రమం చేసినా కూడా నిజాయితీగా చేస్తాం, పార్టీలకు అతీతంగా చేస్తాం. ఇక్కడ కక్ష సాధింపు అనేది లేనే లేదు మా కూటమి ప్రభుత్వంలో. సో ఆ విధంగా ఆలోచించి లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి అందించాల్సిన ప్రతి సదుపాయం ప్రభుత్వం నుంచి గర్వపడే విధంగా కార్యక్రమాల్లో బలపరుచుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు ఒకటే మాట చెప్తారు, మన వలన ఈ కూటమిలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక కార్యక్రమాన్ని మనం బలపరుచుకుంటూ ముందుకెళ్దాం. మనకి ఇంకా మంచి సలహాలు ఉంటే సలహాలు ఇద్దాం తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి మా పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు పిలిపిస్తూనే ఉంటారు. దానికి అనుగుణంగానే మేము కష్టపడి పనిచేస్తున్నాం. సార్, అంటే పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్తో కూటమి పాలన ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు సమన్వయం ఎలా ఉంది, ఎలా ముందుకెళ్తున్నారు? కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే మొదటి సంవత్సరం నేను ఇందాక అన్నట్టు మా నాయకత్వం ఖచ్చితంగా వాళ్ళకున్న బాధ్యతతోటి మా గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, మా నాయకుడు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, ప్రధానంగా ముందు ప్రభుత్వం పైన ఈ సంవత్సర కాలం మేము సమయం ఎక్కువ వెచ్చించాం. రాబోయే రోజుల్లో తప్పకుండా పార్టీని పటిష్టం చేసుకునే విధంగా కూటమిలో కూడా అక్కడక్కడ ఎక్కడైనా చిన్న సమస్యలు ఉన్నా వాటిని కలిసికట్టుగా అందరం ముందుకెళ్లే విధంగా 3 పార్టీల్లో ఉన్న నాయకత్వాన్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మేము వహిస్తాం. కూటమిలో ఖచ్చితంగా జనసేన పార్టీకి అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము కోరుకుంటున్నాం 3 పార్టీలు కలవాలి, రాష్ట్రానికి మంచి జరగాలని. సో అది ప్రధానమైన పాత్రగా మేము భావిస్తాం కాబట్టి డెఫినెట్గా మా వంతు మేము ఎప్పుడు కూడా సహకరించుకుంటూ అంతిమంగా ప్రజలకి మేలు చేసే విధంగా, పదవులు అనేది మా స్వలాభం కోసం కాదు, రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి కోసమే. సార్, అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్గా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు? నేను ఇంతకుముందు అన్నట్టు మొట్టమొదటి మేము తీసుకొచ్చింది ఏంటంటే అండి, కష్టపడి ధాన్యం పండించిన రైతుకి ఎప్పుడో 6 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఎప్పుడు వస్తాయో డబ్బులు కూడా తెలియని పరిస్థితి ఉండేది గతం 5 సంవత్సరాల్లో. ఒక పిలుపునిచ్చాం, మేము ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే మీ ఖాతాలోకి డబ్బులు జమ చేస్తా అన్నాం. ఆ ఛాలెంజ్ని ఇంకా మనం బెటర్ చేయడానికి ఒక గోల్డ్ స్టాండర్డ్ ఏర్పాటు చేయడానికి కోసం 24 గంటల లోపే
12,800 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది మేము రైతుల ఖాతాల్లోకి మేము జమ చేశాం. అదొక అద్భుతమైన మార్పు తీసుకొచ్చాం. అదేవిధంగా మేము చేసే ప్రతి కార్యక్రమం భవిష్యత్తులో కూడా దృష్టి పెట్టుకుని చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజున రేపటి రోజున ప్రారంభించబోతున్నాం మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్నబియ్యం రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలోనూ 3,900 సంక్షేమ హాస్టల్స్లో కూడా మన బిడ్డలకి అద్భుతమైన ఫైన్ క్వాలిటీ రైస్ 25 కిలోల ప్యాకెట్లో స్పెసిఫిక్గా ప్యాక్ చేసి దానికి క్యూఆర్ కోడ్ కూడా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఈ పాఠశాలకి అందించే విధంగా పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ కార్యక్రమం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లోకేష్ గారి సహకారంతో దీన్ని మన బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. సో మార్పు అనేది టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. టెక్నాలజీ ద్వారా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, అట్ ద సేమ్ టైం అకౌంటబిలిటీ తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పక్కదారి పోకూడదు. దాన్ని వేరే కారణాలు చూపించి రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే పీడిఎస్ రైస్ డైవర్షన్ కానివ్వండి, ఎక్కడ జరగకుండా చూసుకోవడానికి మా వంతు మేము అహర్నిశలు కృషి చేస్తున్నాం. సార్, అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటికి రేషన్ విధానాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది సార్? ఇది ఇప్పుడు దశాబ్దాల నుంచి మనకి ఉన్న ఒక అద్భుతమైన కార్యక్రమం ఫేర్ ప్రైస్ షాపులు. మన రాష్ట్రంలో కూడా 29,760 షాపులు ఉండేవి. వాటిని పక్కన పెట్టేసి ఆ వ్యవస్థ ఎప్పటి నుంచో పనిచేస్తుంది. ఆ డీలర్లు ఎప్పటి నుంచో కూడా ఆ ప్రాంతంలో ఏ విధంగా 15 రోజులు నిత్యావసర సరుకులు అందించేవాళ్ళు అందరికీ తెలుసు. దాన్ని కాస్త పక్కన పెట్టేసి 9,260 వ్యాన్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున కొనుగోలు చేసి 1,650 కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం మనకు కలిగించింది. పోనీ బెనిఫిట్ అయిందా? వాళ్ళు ఇచ్చిన మాట ఏంటి? ఇంటింటికి సరఫరా చేస్తా అన్నారు. ఏ ఒక్క ఇంటికి కూడా సరఫరా చేయలేదు. వీధి చివరన వచ్చి నిలబడి ఒక 3-4 గంటలు అక్కడ కూడా అందరు క్యూ కట్టి పాపం రోడ్డు పైన సరుకులు ఉన్నంతకాలం సరుకులు ఇచ్చి దాని తర్వాత సరుకులు అయిపోయినాయని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ 3 షాపులకు ఒక వ్యాన్ ఏర్పాటు చేస్తే ఆ సరుకులు ఎక్కడ పోతున్నాయో కూడా ఎవరికి అర్థమయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే వ్యాన్లు వస్తూ ఉండే పోతూ ఉండే అనేక వ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, ఎవరు తెలియదు. ఈ రోజున ఈ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సండేతో సహా తలుపులు తెరుచుంటాయి, సేవా కార్యక్రమాలు చేస్తారు. అదే కాదు, ముఖ్యమైన అంశం ఏంటంటే వృద్ధులు ఎవరైతే 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు పెన్షన్లు తీసుకుంటున్నారో 15,74,000 కుటుంబాలకి డోర్ టు డోర్ డెలివరీ మొట్టమొదటిసారి మేము చేస్తున్నాం. చేసి చూపించాం. ఈ నెల ఇప్పటికే 78% పూర్తి చేసుకోగలిగాం. సో ఆ విధంగా మేము ఒక దృఢమైన సాంకేతిక పరిజ్ఞానంతో డెఫినెట్గా మన ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం మేము చేస్తున్న కార్యక్రమాలు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి గతంలో తీసిన ఎండియూల వ్యాన్ ద్వారా ఎవరికి కూడా చివరికి సాటిస్ఫాక్షన్ లేదు. షాపులు ఉన్నప్పుడు ఏంటంటే మీరు పని మానేసుకోవసరం లేదు. మీకు నచ్చిన టైంలో మీకు నచ్చిన రోజే మీరు వెళ్ళి సరుకులు తెచ్చుకోవచ్చు. 15 రోజులు తెచ్చుంటాయి ఈ షాపులు. అంతేగాని వ్యాన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి పని మానేసుకుని పాపం వాళ్ళు అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి లేదు. సార్, అంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలిచి 100% స్ట్రైక్ రేట్ జనసేన సాధించింది. జనసేన పార్టీ అడుగులు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? పార్టీ పటిష్టం చేసుకోవడానికి, పార్టీలో కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక సంవత్సరం కాలం పాటు ముందుగా ప్రభుత్వం పైన మనం దృష్టి పెడదామని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న జిల్లా కమిటీలు, అక్కడున్న నాయకత్వం, ఈరోజు ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా మేము సంప్రదించుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నిరంతరం జరగాల్సిన ప్రక్రియ ఇది, పార్టీ పటిష్టం చేసుకోవాల్సినది. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అర్బన్ ప్రాంతాల్లో వార్డు స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి పోటీ చేసే అవకాశం కల్పించడానికి మా కూటమిలో తప్పకుండా జనసేన పార్టీ నుంచి మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇది ఒక బాధ్యతగా మేము భావిస్తాం. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే ఒక కొత్త తరాన్ని మనం పాలిటిక్స్లో తీసుకురావాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి, యూత్కి మనం కొత్త ఆపర్చునిటీ ఇవ్వగలిగే పరిస్థితిలో మనం జనసేన పార్టీలో ఉండాలి. సో డెఫినెట్గా ఒక కొత్త జనరేషన్ని మేము పెంచుతాం. పాలిటిక్స్లో చాలా పెనుమార్పు తీసుకొచ్చే విధంగా ఒక యువతని రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసే విధంగా మేము ఒక ప్రక్రియ తప్పకుండా మేము రాబోయే రోజులు చేస్తాం. సార్, అంటే ఫైనల్గా మొదటి ఏడాది సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ప్రజలకు మీ పైన చాలా హోప్ ఉంది. అంటే ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పాలనా పరంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే డెఫినెట్గా నేను అన్నట్టు ఫస్ట్ ఇయర్ మేము ఊహించిన దానికన్నా ఇబ్బందులు ఎక్కువ ఉండినాయి. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండినాయి, పరిపాలన ఇబ్బందిగా ఉన్నాయి.
వీటన్నింటి అధిగమించుకుని ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో మనం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక నమ్మకంతో విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. అంతిమంగా ఏ కార్యక్రమం చేసినా ప్రజలు దాని ద్వారా లబ్ధి పొందాలి, హర్షించాలి. ఆ నేపథ్యంలో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటూ ప్రతిరోజు అనుక్షణం దాని గురించి మేము సమీక్షించుకుంటూ అద్భుతమైన నాయకత్వం మనకి ఈ రోజున ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భవిష్యత్తుని ఎట్లా ఉండాలి అని ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఈ రెండు కలుపుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో పార్టీ పరంగా మేము ఒక బాధ్యతతోటి ఇతర పార్టీలతో పోల్చుకుంటే జనసేనకి ఎక్కువ బాధ్యత ఉంది ఇందాక అన్నట్టు. ఎందుకంటే కూటమి రావాలి, ప్రజలకి మేలు చేయాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలనే తపనతో పనిచేసిన నాయకత్వం. సో డెఫినెట్గా మేము చాలా జాగ్రత్తగా ప్రజలకి అంతిమంగా అందించే ప్రతి సంక్షేమ పథకం కుటుంబానికి అందించాలి, అభివృద్ధి చేయాలి, మన బిడ్డలకి ఉపాధి అవకాశం కూడా కల్పించే విధంగా ముందుకెళ్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంక్షేమ అభివృద్ధి పాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మురళీతో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.